హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ప్రో కబడ్డీ సీజన్ 11 ఎలిమినేటర్ 1 అండ్ ఎలిమినేటర్ 2 మ్యాచ్ల గురించి అయితే మనం నిన్న ప్రివ్యూ అయితే మాడుకున్నాం అయ్యా. ప్రివ్యూ అంటే ఏంటంటే మ్యాచ్లు జరగక ముందుకు ఏ మ్యాచ్ అయితే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉన్నదో, ఏ మ్యాచ్ కి అయితే ఎక్కువ బలం ఉందో దాని గురించి నిన్న మనం ఒక వీడియో చేసినాం. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, వీళ్ళైతే వీడియో చూడండి. ఎందుకు చెప్తున్నా వీడియో చూడండి అంటే, నేను నిన్న ఏదైతే చెప్పినో 100% అదే జరిగింది భయ్య. ఏ మ్యాచ్ లో అయితే విన్ అయితే, ఏ టీం అయితే విన్ అయితే అని చెప్పినో 100% అవే విన్ అయినాయి. ఫస్ట్ మ్యాచ్ యూపీయోదా వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. యూపీయోదా విన్ అయింది. యూపీయోదా ఎంత విన్ అయింది తెలుసా? 28 పాయింట్స్ తోటి, 28 మార్జిన్ అంటే అసలు మామూలు విషయం కాదు. ఎలిమినేటర్ వల్ల 28 పాయింట్స్ డిఫరెన్స్ తోటి విన్ అవడం అని అంటే అసలు అంత ఈజీ కాదు. యూపీయోదా విన్ అయింది. మనం కూడా యూపీయోదా విన్ అవుతుంది అని చెప్పినాము. మీకు ఒకవేళ డౌట్ ఉంటే వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, చెక్ చేయండి. అండ్ ఇంకో మ్యాచ్ నెక్స్ట్ పాట్నా పైరేట్స్ వర్సెస్ యూముంబా కూడా. మనం పాట్నా పైరేట్స్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది, విన్ అవుతుంది ఏమో అని చెప్పేసి మనం చెప్పినాం, మనం గెస్ చేసినాం. నిజంగా అయితే అదే గెస్ అయితే కరెక్ట్ అయింది. పాట్నా పైరేట్స్ విన్ అయింది. అండ్ మనం ఫస్ట్ మ్యాచ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇవాళ జరిగిపోయే సెమీఫైనల్ 1, సెమీఫైనల్ 2 మ్యాచ్ల గురించి కూడా మనం ప్రివ్యూ చేద్దాం ఈ వీడియో అయిపోయినాక. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ప్రివ్యూ వీడియో అయితే రిలీజ్ చేస్తా, అది కూడా చూడండి. అండ్ ఫస్ట్ మ్యాచ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ యూపీయోదా భయ్య. అసలు దీని మ్యాచ్ సమ్మరీ కనుక మనం చూసుకుంటే, మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి అయితే యూపీయోదాకి 46 పాయింట్స్ ఉంటే వీళ్ళకి ఓన్లీ 18 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి. నాకెందుకో ఇవాళ పింక్ లో పవర్ లేదు, పవర్ మొత్తం తుస్సు అయిపోయింది, పవర్ మొత్తం తీసి పడేసారు బై యూపీయోదా వాళ్ళు. మొత్తం డామినెన్స్ గా అసలు దండయాత్ర వేసి పడేసారు అంతే. దండయాత్ర అంటే దండయాత్ర. నిన్న మ్యాచ్ చూసిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అర్థమై ఉంటది అసలు మ్యాచ్ ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది, అసలు ఎటు పోతున్నది. అసలు ఒక్కసారి కూడా కంబ్యాక్ కూడా ఎక్కడ కూడా ఇచ్చినట్టు అనిపించలేదు నాకు జైపూర్ పింక్ ప్యాంథర్స్. మనం మ్యాచ్ సమ్మరీ చూసుకుంటే భయ్య, టోటల్ రేట్ పాయింట్స్ వచ్చేసి యూపీయోదాకి 18 పాయింట్స్ ఉంటే వీళ్ళకి ఓన్లీ 12 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి ఓన్లీ 5 ట్యాకిల్స్ పాయింట్స్ అంతే. యూపీయోదాకి కూడా 18 ట్యాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి. వీళ్ళకు రేడింగ్ లో 18 పాయింట్స్ ఉన్నాయి అండ్ ట్యాకిల్స్ లో 18 పాయింట్స్ ఉన్నాయి. ఎవరికి? యూపీయోదాకి. వీళ్ళకి ఓన్లీ 12 పాయింట్స్, రేడింగ్ 5 ట్యాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి అంతే జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే 8 ఆల్అౌట్ పాయింట్స్ ఉన్నాయి యూపీయోదాకి. అంటే 4 టైమ్స్ ఆల్అౌట్ అయ్యారు భయ్య జైపూర్ పింక్ ప్యాంథర్స్. కానీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి 0, అంటే ఒక్కసారి కూడా ఆల్అౌట్ కాలే యూపీయోదా వాళ్ళు. అండ్ ఎక్స్ట్రా పాయింట్లు చూసుకుంటే కూడా వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి యూపీయోదా వాళ్ళకి. వీళ్ళకి 2 ఉంటే వీళ్ళకి 1 మాత్రమే ఉన్నది. బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం యూపీయోదా మాత్రం చింపి ఆరేసింది భయ్య నిజంగా. అసలు ఏం ఆడిరు భయ్య నాకు అర్థం కాదు. కానీ ఒక్కొక్కరు యూపీయోదా నుంచి మరి ఎవరు మంచిగా ఆడిరు, ఏ ప్లేయర్ మంచిగా ఆడిరు దాని గురించి మనం ఆడుకుంటే భయ్య, యూపీయోదా నుంచి గగన్ గౌడ్ 12 పాయింట్స్ చేసిండు నిజంగా మనం ఆడుకున్నట్టు. అండ్ హితేష్ ట్యాకిల్స్ లో హితేష్ అయితే 6 పాయింట్స్ హైఫై చేసిండు హితేష్. అండ్ సుమిత్ 4 పాయింట్స్ అండ్ మహేందర్ సింగ్ 4 పాయింట్స్. ఏం ఆడిరు భయ్య నిజంగా. భరత్ గాని, భవానీ రాజ్పూత్ గాని, అసలు టీం మొత్తం పర్ఫార్మెన్స్ ఎట్లుంది తెలుసా? వైల్డ్ ఫైర్ అంతే. ఒక్కరికి కూడా ఒక ఛాన్స్ కూడా వీళ్ళ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి ఏ సిచ్యువేషన్ లో ఒక్క సెకండ్ కూడా వాళ్ళు కంబ్యాక్ కావడానికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేరు యూపీయోదా వాళ్ళు. మొత్తం ఊరా మాస్ చూపించేసారు యూపీయోదా వాళ్ళు. మరి జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి ఎవరు మధ్య ఆడారు భయ్య అంటే ఎవరు మధ్య ఆడలేదు భయ్య. ఓన్లీ రెజా మాత్రమే 5 పాయింట్స్ వేసిండు అంతే. అండ్ మిగతా వాళ్ళు ఏం లేదు, డొల్లా ఓన్లీ 1 పాయింట్స్ 2 పాయింట్స్ వేసారు. మనం ముందే చెప్పినాం ఎలిమినేటర్ మ్యాచ్లలో ఎవరైతే ప్రెజర్ ని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళైతే మ్యాచ్లు విన్ అవుతారని చెప్పేసి. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం అర్జున్ దేశ్వాల్ ఓన్లీ 2 పాయింట్స్ మాత్రం చేసిండు. నాకెందుకో అర్జున్ దేశ్వాల్ స్టార్టింగ్ నుంచే కొంచెం ఎందుకో డల్ గా అనిపించిండు. తనకున్న స్ట్రెంత్ తగ్గట్టు అయితే ఆడలేడు. మరి ఎందుకు అట్లా చేసిండు నాకైతే తెలియదు. బట్ అక్కడ అభిషేక్ బచ్చన్ కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి సపోర్ట్ చేశారు కదా, ఆయన అయితే ఫుల్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాడు. ఆయన పేరు చూస్తే మాత్రం నాకైతే పాపం అనిపించింది భయ నిజంగా చెప్పాలంటే. కానీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఎలాంటి ప్లేయర్స్ అందరు తెలుసు. వాళ్ళు ఆల్రెడీ సీజన్ లో కూడా ఛాంపియన్లు అయ్యారు చాలా. పాట్నా పైరేట్స్ నెక్స్ట్ అయితే పాట్నా పైరేట్స్ వర్సెస్ యూముంబా, అది కూడా తగ్గదలేనట్టు వాడారు పాట్నా పైరేట్స్. దానికంటే ముందు కంగ్రాచులేషన్స్ టు యూపీయోదా. సెమీఫైనల్ 1 మ్యాచ్ ఇవాళ ఆడుతున్నారు. ఇవాళ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోలో పాట్నా పైరేట్స్ వర్సెస్ యూముంబా నెక్స్ట్ మ్యాచ్. మరి పాట్నా పైరేట్స్ వర్సెస్ యూముంబా అసలు ఏం ఆడారో తెలుసా? పాట్నా పైరేట్స్ వాళ్ళు యూముంబా వర్సెస్ పాట్నా పైరేట్స్ లాస్ట్ టైం 2 మ్యాచెస్ జరిగినప్పుడు మొత్తం యూముంబానే గెలిచింది పాట్నా పైరేట్స్ పైన. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం పాట్నా పైరేట్స్ ఏ విధంగా విన్ అయింది, మరి ఎన్ని పాయింట్స్ తోటి విన్ అయింది, ఏ ప్లేయర్ మంచిగా ఆడిరు దాని గురించి మనం ఆడుకుందాం భయ్య ఒకసారి. పాట్నా పైరేట్స్ కి 31 పాయింట్స్ ఉంటాయి మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి. వీళ్ళకి ఓన్లీ 23 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి యూముంబా వాళ్ళకి. అంటే ఆల్మోస్ట్ 8 పాయింట్స్ డిఫరెన్స్ తో అయితే పాట్నా పైరేట్స్ అయితే మ్యాచ్ విన్ అయింది భయ్య.
నిజంగా పాట్నా పైరేట్స్ లో మొత్తం దుమ్ము దులిపి ఆరేసారు భయ్య. నిజంగా వాళ్ళైతే రివెంజ్ అయితే తీసుకున్నారు ఈ మ్యాచ్ లో. అంటే తగ్గప్పుడు అంటే గెలవాల్సిన మ్యాచ్ లో ఇంపార్టెన్స్ ఉన్న మ్యాచ్ లో అయితే వాళ్ళైతే విన్ అయ్యారు పాట్నా పైరేట్స్ వాళ్ళు. మరి మ్యాచ్ సమరీ కనుక చూసుకుంటే మనకు ఓన్లీ పాట్నా పైరేట్స్ వాళ్ళకి 18 పాయింట్స్ ఉన్నాయి. టాకిల్స్ లో 18 రేటింగ్ లో 18 పాయింట్స్ ఉంటే వీళ్ళకి ఓన్లీ 14 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ టాకిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి 11 టాకిల్స్ పాయింట్స్ ఉండే పాట్నా పైరేట్స్ వాళ్ళకి, వీళ్ళకి ఓన్లీ 7 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే పాట్నా పైరేట్స్ కి 2 ఆల్అౌట్ పాయింట్స్ ఉంటాయి, వీళ్ళకు 0 ఉన్నాయి, ఏం లేవు. అంటే ఒక్కసారి కూడా ఆల్అౌట్ కాలే పాట్నా పైరేట్స్. యుముంబా వాళ్ళు ఒకసారి ఆల్అౌట్ అయ్యారు, 2 పాయింట్స్ వీళ్ళకు ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా చూసుకుంటే కూడా వీళ్ళకి 1 ఉన్నది. మరి ప్లేయర్స్ ఎవరు మంచిగా ఆడిరు పాట్నా పైరేట్స్ నుంచి అంటే మనం ప్రతి మ్యాచ్ లో మాట్లాడుకున్నాం. నా ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పిన పాట్నా పైరేట్స్ మొత్తం డిపెండ్ అయ్యి ఉన్నది ఎవరిపైన అంటే అయాన్ అని దేవాంగ్. అయాన్ 10 పాయింట్స్ సూపర్ 10 సాధిస్తే అండ్ దేవాంగ్ కూడా ఆల్మోస్ట్ 8 పాయింట్స్ వేసిండు. ఇద్దరు మాత్రం ఇరగొట్టేసారు. మరి వీళ్ళ నుంచి టాకిల్స్ ఎవరు మంచి ఆడారంటే గుర్దీప్ అండ్ అంకిత్ జాగ్లన్. గుర్దీప్ ఆల్మోస్ట్ 5 టాకిల్స్ పాయింట్స్ వేస్తే అంకిత్ జాగ్లన్ కూడా ఆల్మోస్ట్ 3 or 4 పాయింట్స్ వేసిండు భయ్య. జబర్దస్త్ ఆడారు భయ్య. టీం మొత్తం అయితే పర్ఫార్మెన్స్ ఎగ్దమ్ ఉన్నది, మస్తు ఆడారు. మరి యుముంబా నుంచి ఎవరు మంచిగా ఆడారంటే ఎవరు మంచిగా ఆడారు భయ్య, ఎవరు మంచిగా ఆడారంట అజిత్ చౌహాన్, జాఫర్ గణేష్ కొంచెం పర్లేదు వాళ్ళిద్దరు 5-7 పాయింట్స్ వేసారు అంతే. అండ్ మిగతా వాళ్ళు మనం మెయిన్ గా మాట్లాడుకునేది యుముంబా అంటేనే సునీల్ కుమార్, ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కాబట్టి, మంచి డిఫెండర్ కాబట్టి. సునీల్ కుమార్ నుంచి ఎటువంటి పర్ఫార్మెన్స్ లేదు, ఓన్లీ 0 పాయింట్స్ మాత్రమే వేసిండు సునీల్ కుమార్. అందుకే వాళ్ళు మ్యాచ్ ఓడిపోవడానికి రీజన్ ఓన్లీ సునీల్ కుమార్ మాత్రమే. ఓన్లీ లోకేష్ మాత్రమే 2 టాకిల్స్ పాయింట్స్ చేసింది భయ్య. మిగతా అంతా ఏం లేదు, 0 డొల్లా అంతా ఏం లేదు మ్యాచ్ అయితే. యుముంబా అయితే మ్యాచ్ అయితే ఓడిపోయింది. పాట్నా పైరేట్స్ అయితే సెమీఫైనల్ 2 కి అయితే క్వాలిఫై అయ్యారు. బట్ కంగ్రాచులేషన్స్ టు పాట్నా పైరేట్స్ భయ్య, నిజంగా జబర్దస్త్ ఆడారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఒకటి చెప్తా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు 500-600 మంది చూస్తున్నారు నా వీడియో. కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబర్లు పెరిగితే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని చెప్పేసి, ఇంకా మంచిగా రివ్యూ ఏ విధంగా చెప్పాలో ఆలోచించి చేయాలని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది. మీరు చేయవలసింది ఒక్కటే, సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు అంతే. అండ్ వీడియో నచ్చితే కూడా లైక్ చేసుకోండి. అండ్ మనం నెక్స్ట్ వీడియో ఇవాళ సెమీఫైనల్ 1 సెమీఫైనల్ 2 మ్యాచ్ జరుగుతున్నాయి కదా, దాని గురించి ప్రివ్యూ మాడుకుందాం అయ్యా. దాని తర్వాత ఇవాళ మ్యాచ్ అయిపోయినాక మళ్ళీ రివ్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.